రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ ఒక కీలక రిపోర్టులు ఇచ్చేసాయి. తమిళనాడు, ముఖ్యంగా ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను చాలా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం కొంచెం మేఘావృతమై ఉన్నా కూడా టెంపరేచర్స్ మాత్రం 42 నుంచి 46 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. పగలంతా విపరీతమైన ఉక్కపోత, ఎండ, సాయంత్రానికి ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఋతుపవనాల గురించి కొంత సమాచారం ఇచ్చిన భారత వాతావరణ శాఖ ముందస్తుగా ప్రకటించిన సమాచారం మొత్తం ఫెయిల్ అయింది. 26వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకాల్సిన ఋతుపవనాలు ఇంతవరకు అడ్రస్ లేవు. అయితే కేరళ, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. కానీ అవి ఋతుపవనాల వల్ల వచ్చిన వర్షాలు కాదు. ఋతుపవనాల వల్ల వర్షాలు వచ్చాయి అనే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ఫిల్ అవ్వలేదు. కేరళ తీరాన్ని కూడా తాకినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించలేదు. 1వ తేదీ, 2వ తేదీ నాటికి రావచ్చు అనే అంచనాలు మాత్రమే ఉన్నాయి. కేరళ తీరానికి 2వ తేదీ నాటికి ఋతుపవనాలు వస్తే ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోకి 6, 7 తేదీల నాటికి ప్రవేశించే అవకాశం. ఈ ఋతుపవనాలు వర్షాలు తీసుకొస్తాయా, నిరాశను మిగులుస్తాయా అని తేలిపోవాలంటే మరో వారం 10 రోజులు ఆగాల్సింది. తెలంగాణలో అకాల వర్షాలు రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. సహజంగా ఈ సమయంలో కురిసే వర్షాల వల్ల మామిడి పంట, అరటి పంట ఇలాంటి ఉద్యాన పంటలకే దెబ్బ తగ్గుతుంది. కానీ ఎప్పుడో హార్వెస్ట్ చేసిన 40 రోజుల కిందట హార్వెస్ట్ పూర్తయిన ధాన్యం, వరి ధాన్యం మక్కలు కుప్పలుగా మార్కెట్లలో పోసి ఉన్నాయి. ఎన్ని టార్పాలని కప్పినా కూడా తడిసిపోవటం, కుప్ప కిందకి నీళ్లు వెళ్ళడం, రైతులు తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు. పంట సాగు చేయడంలో కన్నా దాన్ని అమ్ముకోవడంలోనే రైతులు ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు. గడిచిన 24 అవర్స్లో మీ ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించిందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. మీ పంట కనుక నష్టం వాటిల్లితే దాని వివరాలు కూడా కామెంట్ చేయండి.